నెహెమ్యా 10వ అధ్యాయము. సంతకము చేసినవారు. నిబంధన పత్రము మీద మొదట సంతకము చేసినవాడు రాష్ట్ర పాలకుడు హకల్యా కుమారుడు నెహెమ్యా. అటు తర్వాత సిద్కియా సంతకము చేసెను. ఆ పిమ్మట ఈ క్రింది యాజకులు సెరాయా, అసర్యా, యిర్మియా, పషూరు, అమర్యా, మల్కీయా, హటూషు, షెబన్యా, మల్లూకు, హారిము, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబీయా, మియామిను, మాస్యా, బిల్గాయి, షెమయా. ఈ క్రింది లేవీయులు అసన్యా కుమారుడు యేషూవ, హెనాదాదు వంశజుడు బిన్నూయి, కద్మీయేలు, షెబన్యా, హోదీయా, కెలీతా, పెలాయా, హానాను, మీకా, రేహోబు, హషబ్యా, సక్కూరు, షేరెబ్యా, షెబన్యా, హోదియా, బానీ, బెనీను. ఈ క్రింది పెద్దలు పారోషు, పహత్మోవబు, ఏలాము, సత్తు, బానీ, బున్నీ, అస్గాదు, బేబయి, అదోనియా, బిగ్వయి, ఆదీను, ఆతేరు, హెజ్కియా, అస్సూరు, హోదియా, హాషుము, బేసయి, హారీఫు, అనాతోతు, నేబయి, మగ్పీయాషు, మెషుల్లాము, హెసీరు, మెషేసబెలు, సాదోకు, యద్దూవా, పెలట్యా, హానాను, అనయా, హొషేయా, హనన్యా, హషూబు, హల్లోహేషు, పిల్హా, షోబేకు, రెహూము, హషబ్నా, మాసెయా, అహీయా, హానాను, ఆనాను, మల్లూకు, హారిము, బానా. ప్రజల ప్రమాణములు. ఇజ్రాయేలీయులమైన మేమెల్లరము యాజకులము, లేవీయులము, దేవాలయ సంరక్షకులము, గాయకులము, దేవళపు పనివారలము, దైవాజ్ఞకు బద్ధులమై మా దేశములోని అన్యజాతుల నుండి వైదొలిగితిమి. మేము మా భార్యలు పెరిగి పెద్దయి బుద్ధి వివరము తెలిసిన మా పిల్లలు, మా పెద్దలు ఎల్లరము ప్రభువు తన సేవకుడైన మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రమును పాటింతుమని ప్రమాణము చేయుచున్నాము. మేము ప్రభువాజ్ఞలన్నింటినీ అనుసరింతుము. ఆయన నిబంధనలు జవదాటము. ఈ ప్రమాణమును నిలబెట్టుకోమైతిమేని మేమెల్లరము శాపము పాలగుదుముగాక. మా దేశమున వసించు అన్యజాతి జనుల పిల్లలను మేము పెండ్లియాడము, మా పిల్లలను వారికీయము. అన్యజాతి జనులు విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములందు గాని ధాన్యమును మరితర వస్తువులను అమ్ముటకు తీసుకొని వచ్చినచో మేము వానిని కొనము. ప్రతి 7వ ఏడు మా పొలము సాగు చేయము. మాకు రావలసిన రుణములు కూడా క్షమించి వదిలివేయుదుము. ప్రతి సంవత్సరము దేవాలయము ఖర్చులకు గాను ఒక్కొక్కరము తులమున 3వ వంతు వెండిని అర్పింతుము. దైవ సన్నిధిలో ఉంచు రొట్టెలు, ధాన్య బలికి అవసరమైన ధాన్యము, ప్రతిదిన బలికి వలసిన జంతువులు, విశ్రాంతి దినము నర్పించు నైవేద్యములు, అమావాస్య మొదలైన పండుగలలో, ఇతర పండుగలలో అర్పించు నివేదనములు, పాప పరిహార బలికి అవసరమగు వస్తువులు, ఈ రీతిగా దేవాలయ ఆరాధనకు కావలసినవన్నీ మేమే ఇచ్చుకొందుము.
సామాన్య ప్రజలము, లేవీయులము, యాజకులము అయిన మేమెల్లరము చీట్లు వేసుకొని ఎవరి వంతుల ప్రకారము వారలము ధర్మశాస్త్ర విధి చొప్పున ఏడాది పొడుగున సమర్పించు బలులకుగాను దేవాలయమునకు వంట చెరకు కొనివత్తుము. ప్రతి ఏడు మా పొలమున పండిన మొదటి వెన్నులను, మా చెట్లపై పండిన మొదటి పండ్లను దేవాలయమునకు కానుకగా ఇత్తుము. మా తొలిచూలు బిడ్డలను, మా ఆవులు ఈనిన మొదటి దూడలను, మా మందలలో పుట్టిన మొదటి గొర్రె పిల్లలను, మేక పిల్లలను దేవాలయమునకు కొనిపోయి యాజకులకు అర్పింతుము. క్రొత్త ధాన్యము నుండి తయారైన పిండిని, క్రొత్త ద్రాక్ష సారాయమును, క్రొత్త ఓలివు నూనెను, క్రొత్త పండ్లను ప్రతి ఏడు దేవాలయమునకిత్తుము. మా పొలమున పండిన పంటలో 10వ వంతును మా గ్రామములందు పన్ను వసూలు చేయు లేవీయులకిత్తుము. లేవీయులు 10వ భాగము వసూలు చేయునప్పుడు అహరోను వంశముకు చెందిన యాజకులు కూడా వారితో ఉందురు. 10వ భాగము క్రింద లేవీయులు వసూలు చేయు ధాన్యమున 10వ వంతు దేవాలయపు గిడ్డంగులకు చేరును. మా ప్రజలు లేవీయులను కలిసి ధాన్యము, ద్రాక్ష సారాయము, ఓలివు నూనె మొదలైన వానిని దేవాలయపు గిడ్డంగులకు చేర్తురు. అచటనే దేవాలయపు వంట పాత్రలను భద్రపరచి ఉంచిరి. మరియు అర్చన చేయు యాజకులు, దేవాలయ సంరక్షకులు, గాయకులు వసించు గృహములు ఆ తావుననే కలవు. మేము దేవాలయమును ఎంత మాత్రము అశ్రద్ధ చేయము. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. ఎస్తేరు రాజప్రాసాదమునకు పోవుట. 3వ నాడు ఎస్తేరు ప్రార్థనలను ముగించుకొనెను. సంతాపమును వెలుబుచ్చుటకు తాల్చిన బట్టలను తొలగించి జిగేలున మెరియు దుస్తులను ధరించెను. వైభవోపేతముగా అలంకరించుకొనెను. ఎల్లరి ఛేదములను వీక్షించుచు ఎల్లరినీ సంరక్షించుచుండు ప్రభువును స్మరించుకొనెను. ఆమె 2 చెలికత్తెలను వెంట నిడుకొనెను. తాను ఒక చెలికత్తె మీద సుకుమారముగా వ్రాలి నడుచుచుండగా మరి ఒక చెలికత్తె ఆమె ఉడుపుల అంచులనెత్తి పట్టుకొని వెంట వచ్చుచుండెను. ఎస్తేరు మూర్తీభవించిన సౌందర్యము వలె ఉండెను. ఆమె ముఖములో సంతోషము, ప్రేమ చిందులు త్రొక్కుచుండెను. కాని హృదయములో మాత్రము భయము గూడు కట్టుకొని ఉండెను. ఆ రీతిగా పయనమై వచ్చి ఎస్తేరు ప్రాసాద ద్వారములన్నీయూ దాటి రాజు సమ్ముఖమును చేరెను. అప్పుడు రాజు ప్రాభవోపేతముగా సింహాసనముపై ఆసీనుడై ఉండెను. దేహము నిండా బంగారు నగలు, అమూల్య రత్నములు తాల్చి మిలమిల మెరియుచు చూచుటకు భయంకరుడై ఉండెను. అతడు రాజఠీవితో ఎస్తేరును తేరి పారచూచి కోపముఖుడయ్యెను. ఆ చూపునకు రాణి గడగడ వణికి బెండుపడిపోయెను. తెల్లబోయిన మొగముతో మూర్ఛపోయి తన ముందటనున్న చెలికత్తె మీదికి ఒరిగెను. కాని ప్రభువు రాజు అంతరంగమును మార్చి అతనిని మృదు హృదయను చేసెను. అతడు సింహాసనము నుండి దిగ్గున లేచి ఎస్తేరును చేతులలోనికి తీసుకొనెను. స్పృహ కలిగినదాకా ఆమెను మృదు వచనములతో అనునయించెను. ఎస్తేరు, ఈ భయం ఎందులకు? నేను నీ ప్రియనాథుడను కానా? ధైర్యము తెచ్చుకొనుము. నీకెట్టి అపాయమును కలుగదు. నా శాసనము వర్తించున్నది సామాన్య ప్రజలకు గాని నీకు కాదు. ఇటు నా దగ్గరకు రమ్ము అని ఆమెను బుజ్జగించెను. అంతటతడు తన సువర్ణ దండమునెత్తి
ఎస్తేరు మెడమీద పెట్టి ఆమెను కౌగలించుకొని, ఇక నాతో మాట్లాడుమని పలికెను. ఎస్తేరు రాజుతో, ప్రభూ, తమరు నా కంటికి దేవదూత వలె కనిపించితిరి. మీ తేజస్సును చూచి నేను భయపడితిని. ప్రభువుల వారు అద్భుతముగానున్నారు. తమ ముఖము వర్చస్సుతో వెలుగుచున్నదని అనెను. ఇట్లనుచునే ఆమె సొమ్మసిల్లి పడిపోయెను. రాజు ఎస్తేరును చూచి విచారము చెందెను. అతని పరిచారకులెల్లరును ఆమెకు ఉపచారములు చేసిరి. 11వ అధ్యాయము. అంతటా రాజ ఆమెతో, ఎస్తేరు రాణి, సంగతి ఏమి? నీ కోరిక ఏమో తెలియజెప్పుము. నీవు నా రాజ్యమున అర్ధభాగము అడిగినను ఇచ్చెదనని పలికెను. ప్రభువుల వారికి సమ్మతి అగునేని తమరును హామానును నేటి రాత్రి నేను సిద్ధము చేయనున్న విందునకు దయచేయుడని విన్నవించెను. అతడు హామానును త్వరగా పిలువుడని సేవకులను ఆజ్ఞాపించెను. అటు పిమ్మట రాజు హామాను ఎస్తేరు విందునకు వచ్చిరి. విందులో ద్రాక్ష సారాయమును సేవించునప్పుడు రాజు ఎస్తేరుతో, నీ కోరిక ఏమో తెలిసినా తప్పక తీర్చెదం. నీవు నా రాజ్యమున అర్ధభాగము అడిగినను ఇచ్చెదను అనెను. ఎస్తేరు, నా అభిమతమిది. ప్రభువుల వారు నన్ను అనుగ్రహించి నా కోర్కెను తీర్పగోరెదరేని హామానును తమరును రేపు నేను సిద్ధము చేయనున్న 2వ విందునకు కూడా దయచేయుడు. నా మనవిని రేపు విన్నవించుకొందునని చెప్పెను. హామాను విందు ముగించుకొని ఆనందముతో చిందులు త్రొక్కుచూ వెళ్ళిపోయెను. కాని ప్రాసాద ద్వారము చెంతనున్న మొర్దెకయి తన్ను జూచి లేచి నిలబడకపోవుటను నమస్కారము చేయకపోవుటను గాంచి ఉగ్రుడైపోయెను. అయిననతడు కోపమును అణుచుకొని ఇల్లు చేరి తన స్నేహితులను పిలిపించెను. తన భార్య శెరేషును చెంతకు రమ్మనెను. హామాను వారితో తన సిరి సంపదలను గూర్చి రాజు తన్ను ఆస్థానమునందలి ఉద్యోగులందరికంటెనూ పెద్ద చేసి ప్రధానమంత్రిని చేయుటను గూర్చి గొప్పలు చెప్పుకొనెను. ఇంకను వినుడు. ఎస్తేరు రాణి విందు చేయించి రాజును నన్ను మాత్రమే ఆహ్వానించెను. అంతేకాదు, ఆమె రేపటి విందునకు కూడా రాజుతో పాటు నన్ను ఆహ్వానించెను. కాని ఆ యూదుడు మొర్దెకయి ప్రాసాద ద్వారము చెంత ఆ రీతిగా కూర్చుండి ఉండుటను చూడగా ఈ గౌరవములన్నీయు ఏపాటివి అనెను. అప్పుడు హామాను భార్య, అతని మిత్రులు, నీవు 75 మూరల ఎత్తున ఒక ఉరికంబమును నిర్మింపుము. దానిమీద మొర్దెకయిని ఉరితీయింపుడని రేపు ప్రొద్దున రాజునకు మనవి చెయ్యుము. ఆ మీదట చీకు చింత లేకుండా విందునకు హాజరు కమ్మని సలహా ఇచ్చిరి. ఆ సూచన హామానునకు నచ్చెను. కనుక అతడు ఉరికంబమును సిద్ధము చేయించెను. 12వ అధ్యాయము. యూదులు పగ తీర్చుకొనుట. ఆ రాత్రి రాజునకు నిద్రపట్టలేదు. కనుకతడు రాజకార్యముల దస్తావేజును తెప్పించి చదివించుకొనెను. ప్రాసాదమున రాజనివాసమునకు రక్షకులుగా నుండిన నపుంసక సేవకులు బిక్తానను తేరేషు అనువారు రాజును హత్య చేయుటకు కుట్ర పన్నగా మొర్దెకయి ఆ కుట్రను బట్టబయలు చేసెనని ఆ గ్రంథమున లిఖింపబడి ఉండెను. రాజు ఈ ఉపకారమునకు గాను మొర్దెకయికెట్టి సన్మానము చేసితిమి అని ప్రశ్నించెను. పరిచారకులు అతనికెట్టి సన్మానమును లభింపలేదని జవాబిచ్చిరి. రాజు, ఇప్పుడు మా కార్యాలయమున ఎవరున్నారని ప్రశ్నించెను. హామాను అప్పుడే ప్రాసాదము వసారాలోనికి వచ్చియుండెను. అతడు తాను సిద్ధము చేయించిన ఉరికంబము మీద మొర్దెకైని ఉరితీయుటకై
రాజనుమతిని పొందుటకు వచ్చెను. కనుక పరిచారకులు హామాను వసారాలో వేచియున్నాడని చెప్పిరి. రాజతనిని లోనికి కొనిరండనెను. హామాను తన ఎదుటికి రాగానే రాజు ప్రభువు సన్మానింపగోరిన వానిని ఏ రీతిని సత్కరింపవలయును అని ప్రశ్నించెను. రాజు తన్ను తప్ప మరి ఎవరినీ సన్మానింపబోడని హామాను తలంచెను. కనుకతడు ప్రభువుల వారు సన్మానింపగోరిన వానికి ఇట్లు మర్యాదలు చేయింపుడు. అతడు ధరించుటకు ఏలినవారు తాల్చెడు రాజవస్త్రములను తెప్పింపుడు. ప్రభువుల వారెక్కడు గుర్రమును కూడా తెప్పించి వాని తలమీద కిరీటమును పెట్టింపుడు. ఆ గుర్రమును ఆ ఉడుపులను దేవరవారి కొలువులోని అత్యున్నతాధికారికి ఒప్పజెప్పింపుడు. ఆ అధికారి ప్రభువుల వారు సన్మానింపగోరిన అతనికి ఆ ఉడుపులను కట్టబెట్టవలయును. అతనిని ఆ గుర్రము మీద ఎక్కించి రాజవీధిలో త్రిప్పవలయును. తాను అతని ముందుగా నడుచుచు ప్రభువు సన్మానింపగోరిన వానిని ఈ రీతిగా సత్కరింపవలెను అని ప్రకటన చేయవలెను అని చెప్పెను. రాజు హామానుతో, వెంటనే ఆ ఉడుపులను గుర్రమును తెప్పింపుము. ప్రాసాద ద్వారము చెంత కూర్చుండియున్న యూదుడు మొర్దెకైకి నీవు చెప్పిన ఈ సత్కార్యములన్నిటినీ చేయింపుము. నీవిప్పుడు పేర్కొనిన వానిలో వేనిని వదిలిపెట్టరాదు సుమా అని పలికెను. హామాను రాజవస్త్రములను గుర్రమును తెచ్చెను. ఆ ఉడుపులను మొర్దెకైకి తొడిగించెను. అతనిని గుర్రము మీద ఎక్కించి రాజవీధిలో త్రిప్పెను. తాను ముందు నడుచుచు రాజు సన్మానింపగోరిన వానిని ఈ రీతిగా సత్కరింపవలయును అని ప్రకటనము చేసెను. ఆ పిపట మొర్దెకయి ప్రాసాద ద్వారము చేరుకొనెను. హామాను అవమానముతో మొగము కప్పుకొని బిరబిర ఇంటికి వెళ్ళిపోయెను. అతడు జరిగిన సంగతి ఎంతయు భార్యకును మిత్రులకును తెలియచేసెను. అప్పుడు హామాను భార్య బుద్ధి కుశలులైన అతని మిత్రులు అతనితో, నీవు మొర్దెకైకి లొంగిపోయితివి. అతడు యూదుడు, నీవతనిని గెలువజాలవు. అతడు నిన్ను ఓడించి తీరుననిది. వారింకనూ మాటలాడుచుండగనే నపుంసక సేవకులు వచ్చి హామానును ఎస్తేరు సిద్ధము చేయించిన విందునకు ఆహ్వానించిరి. 13వ అధ్యాయము. కనుక రాజు హామాను ఎస్తేరు వద్ద విందు ఆరగింపవచ్చిరి. అట ద్రాక్ష సారాయమును సేవించినప్పుడు రాజు మరలా, ఎస్తేరు రాణి, నీ కోరిక ఏమో తెలిపినా తప్పక తీర్తును. నీవు నా రాజ్యమున అర్ధభాగము అడిగినా నిత్తుననెను. ఎస్తేరు రాణి, నేను ప్రభువుల వారి అనుగ్రహమునకు నోచుకొంటినేని నా మనవిని ఆలకింపుడు. తమరు నా ప్రాణములను మా ప్రజల ప్రాణములను కాపాడవేడెదను. నాకు మా ప్రజలకు చావు దాపురించినది. మేమెల్లరము సర్వనాశనము కానున్నాము. మేమే బానిసలముగానో అమ్ముడుపోయినచో నేనిప్పుడు నోరు కదిపిడి దానను కాను. కాని ఇప్పుడు మాకు పట్టిన దుర్గతి వలన ఏలికకు కలగబోవు నష్టమును మా విరోధి కూడా పూరింపజాలడనెను. ఆ మాటలకు రాజు, ఇట్టి సాహసమునకు తలపడిన నరుడెవడు? అతడెచ్చట ఉన్నాడు అని ఎస్తేరును ప్రశ్నించెను. ఆమె, మా శత్రువు, మా హింసకుడెవరూ కాదు, ఈ దుష్టాత్ముడైన హామానే అని బదులు చెప్పెను. అప్పుడు హామాను రాజును రాణిని చూచి గడగడ వణికిపోయెను. రాజు ఆగ్రహముతో లేచి వెలుపలి ఉద్యానవనములోనికి వెళ్ళిపోయెను. హామాను రాజు తన ప్రాణములు తీయునని గమనించి ఎస్తేరు రాణిని ప్రాణభిక్ష వేడుటకుగాను అచటనే నిలిచి ఉండెను. అతడు ఎస్తేరు పడుకపై పడి ఆమెను క్షమింపుమని వేడుకొనుచుండగనే రాజు ఉద్యానవనము నుండి విందు జరుగుశాలకు తిరిగి వచ్చెను. అతడు
ఎస్తేరు సయ్యపైనున్న హామానును చూచి, వీడు నా ఇంటనే నా ఎదుటనే నా రాణిని మానభంగము చేయునా ఏమి అని పలికెను. రాజు ఇట్లు పలికెనో లేదో నపుంసక సేవకులు హామాను మొగము మీద ముసుగు వేసిరి. అప్పుడా సేవకులలో ఒకడైన హర్బోనా రాజుతో, హామాను తన ఇంటి యొద్ద 75 అడుగుల ఎత్తున ఉరికంబము కూడా సిద్ధము చేయించెను. ప్రభువుల వారిని రక్షించిన మొర్దెకయిని దానిమీద ఉరితీయింపవలయునని ఇతని కోరికని చెప్పెను. రాజు వీనినే దానిమీద ఉరితీయుడనెను. కనుక హామాను మొర్దెకయి కొరకు తయారు చేయించిన ఉరికంబము మీద అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు కోపము చల్లారెను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము. పేదవాని మొరను ఆలకింపని వాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరునూ వినరు. కోపపడిన వానికి చాటుగా బహుమానమిచ్చినచో ఆ కోపమెల్లా చల్లారును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతపరచును. న్యాయము జరిగినప్పుడు సత్పురుషుడు సంతసించును, కాని దుష్టుడు నిరాశ చెందును. వివేక మార్గమును విడనాడువాడు మృతలోకమును చేరుకొనును.